ఏపీ23 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాభిషేకం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? హిందువుల పండుగలలో మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. లింగం ఉద్భవించిన ఈ రోజున బోళాశంకరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా శివునికి అనేక ప్రాంతాలలో చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో శివుడిని మహాదేవ్, శంకరుడు, మల్లికార్జునుడు, భోలేనాథ్, ఈశ్వర్ తదితర పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే వీటన్నింటిలో శివునికి సంబంధించిన పేర్లలో రుద్ర ఒకటి. రుద్ర అనే పదం వేదాలలో ప్రస్తావించబడింది. ఈ సందర్భంగా శివుడిని రుద్ర అని ఎందుకు పిలుస్తారు? మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం ఖచ్చితంగా ఎందుకు చేయాలి? రుద్రాభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా శివుడిని శివలింగ రూపంలో పూజిస్తారు. అనేక దేవాలయాలలో మనకు ఇదే కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ శివుడిని అనేక పేర్లతో కొలుస్తారు. అయితే వాటిలో ముఖ్యమైనది రుద్రుడు. శివునికి రుద్రస్వరూపం ఉగ్రమైనది. ఈ భగవంతునికి ఇష్టమైన పూజా విధానం రుద్రాభిషేకం అని పండితులు చెబుతూ ఉంటారు. రుద్రాభిషేకంలో భాగంగా పాలు, గంగాజలం, పెరుగు, చెరుకు రసం, గంధపు పొడి వంటి పవిత్ర ద్రవాల మిశ్రమంతో అభిషేకం చేయాలి. ఈ సమయంలో సానుకూల శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతారు. రుద్రాభిషేకం చేసే సమయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. అప్పుడే మీరు చేసే అభిషేకం నుండి ఫలితం వస్తుంది. చాలామంది రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుండి లేదా బావిలో నుండి తెచ్చిన బిందెలతో తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. ఎందుకంటే చెరువులలో లేదా బావిలోని నీటిలో విష పదార్థాలు ఉండడం వలన మీరు ఆ జలంతో చేసిన అభిషేకం ఫలితం శూన్యంగా మారిపోతుంది. కాబట్టి మీరు శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో కలశంలో ఉంచిన శుభ్రమైన నీటితో అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. అభిషేక ద్రవాలు అంటే ఏమిటంటే గంగాజలం, గులాబీ నీళ్లు, ఉడకని ఆవు పాలు, చెరుకు రసం లేదా పళ్ళ రసాలు కలిపిన నీరు. అదేవిధంగా పంచామృతం అంటే ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కెర మరియు నెయ్యి. వీటితో పాటు గంగాజలం కలిపిన నీటిని చిలకరించడానికి చిన్న కుసెగడ్డి, ధూపం, కర్పూరం, నేతి దీపం, గంధపు పొడి, సుగంధ నూనెలు, అగరబత్తీలు, అక్షింతలు వంటివి సమర్పించాలి. తరువాత శివుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు చూస్తే స్వీట్లు, బట్టలు, పూలు, పండ్లు, యాపిల్ పండు, తమలపాకు, కొబ్బరిని సమర్పించాలి. శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మారేడు దళాలను ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్లతో కలశ పూజ చేసి ప్రతి కలశంలో శివ పంచాక్షరితో జపించాలి. ఇలా ముందుగా 108 కలశాలలోని నీటిని సిద్ధం చేసుకొని ఆ నీటిని శివ పంచాక్షరితో అభిమంత్రించి సిద్ధం చేసుకోవాలి. ఇలా రెడీగా ఉన్న నీటిని మాత్రమే శివునికి అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయ్యేసరికి కలశంలో ఉన్న నీరు మొత్తం సరిపోయేలా చూసుకోవాలి. ఇలా మారేడు దళాలు ఉంచి కలశంలో ఉన్న నీటితో అభిషేకం చేస్తే రుద్రాభిషేకం పూర్తవుతుందని, అప్పుడే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన అనంతరం పూజా గదిని శుభ్రం చేసుకొని ఉపవాసం ఉండాలి. మహాశివరాత్రి రోజున పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షికి వివరించాడు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడిని భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. వాటిలో ఒకటి శివ పూజ, ఉపవాసం, జాగరణ. వీటిలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటూ శివనామ స్మరణ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతారు. ఉపవాసం ఉండటం వలన శారీరక శుద్ధి జరుగుతుందని, జాగరణ చేస్తూ ధ్యానం చేయటం వలన మనోశుద్ధి కలుగుతాయట. మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడికి నమస్కరించుకోవాలి, స్మరించుకోవాలి. శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి. శివలింగానికి పంచామృతాన్ని సమర్పించాలి. మారేడు ఆకులతో ఇంట్లో, ఆలయంలో శివుడిని ఆరాధించాలి. శివుడికి చందనం, విభూది పెడితే సరిపోతుంది. నాగమల్లి పువ్వులంటే శివుడికి ఎంతో ఇష్టం. ఈ పువ్వులతో శివరాత్రి రోజున పూజ చేస్తే
శివుని అనుగ్రహం దక్కుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి AP23 న్యూస్.